హలో అండి. అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో మనం వినబోయే కథ ఏంటో తెలుసుకునే ముందు మీ అందరికి కూడా నా చిన్న రిక్వెస్ట్. కొత్తగా మా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి పైన మంచి మంచి కథలు వినాలనుకుంటే ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయండి. మరి ఇప్పుడు లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. రఘురామయ్య ఆఫీస్‌కి రెడీ అయ్యి వసుంధర టిఫిన్ పెట్టు అడిగాడు. వస్తున్నానండి అంటూ వసుంధర హడావుడిగా కిచెన్ నుండి బయటకొచ్చి, ఇదిగోండి మీ లంచ్ బాక్స్ కూడా రెడీ అయింది అని టేబుల్ మీద పెట్టి టిఫిన్ చిత్రకని రండి అని పిలవడంతో రఘురామయ్య డైనింగ్ టేబుల్ వద్దకెళ్ళాడు. ఒక ప్లేట్లో 4 వేడి వేడి ఇడ్లీలు పెట్టి చట్నీ వేసి, మీరు తింటూ ఉండండి, కాఫీ చేసి తీసుకొస్తానని కిచెన్లోకి వెళ్ళి కాఫీ కప్తో వచ్చింది. ఇంతలో పెద్ద కొడుకు రఘు, అమ్మా టిఫిన్ రెడీ అయిందా అని అడిగాడు. అందుకు వసుంధర, అయిందిరా, అమృత ఎక్కడా? అలాగే నీ తమ్ముణ్ణి శైలిని కూడా పిలువు, అందరికీ ఒకేసారి టిఫిన్ పెట్టేస్తే ఓ పని అయిపోతుంది అని. అబ్బబ్బా, కాళ్ళు ఒకటే లాగుతున్నాయి, ఉదయం నుంచి వంటింట్లో నిలబడి నిలబడి కాళ్ళు రెండు నడవనివ్వట్లేదంటే నమ్మండి అంది వసుంధర టిఫిన్ తింటున్న తన భర్త రఘురామయ్యతో. ఇద్దరు కోడల్ని ఇంట్లో పెట్టుకొని ఎవరిదైనా సహాయం తీసుకోవచ్చు కదా, ఇంటి పనంతా నువ్వు ఒక్కదానివే చేయాలా అడిగాడు రఘురామయ్య. అంతా ఉద్యోగాలకు వెళ్ళేవారు, వాళ్ళకి మాత్రం టైం ఎక్కడో చెప్పండి అని వసుంధర అంటున్న లోపే కొడుకులు కోడళ్ళు డైనింగ్ టేబుల్ వద్దకు చేరుకోవడంతో వసుంధర అందరికీ టిఫిన్ వడ్డించింది. అంతా టిఫిన్లు చేసి లంచ్ బాక్సులు తీసుకొని ఆఫీస్లోకి బయలుదేరారు. రఘురామయ్య కూడా ఆఫీస్కి వెళ్తూ, వసుంధర అంతా వెళ్ళిపోయారు కదా, కాసేపు రెస్ట్ తీసుకో, వారం రోజుల దగ్గర నుండి చాలా నీరసంగా కనిపిస్తున్నావు, ఒంట్లో నెలతగా ఉందా అడిగితే అలాంటిది ఏమీ లేదంటావు, అయినా నువ్వు నా మాట ఎప్పుడు విన్నావని ఇప్పుడు వినట్లేదనడానికి. సరే, ఇప్పటికే ఆలస్యమైంది, ఇక నేను బయలుదేరుతాను వసుంధర అని రఘురామయ్య ఆఫీస్కి బయలుదేరాడు. అంతా వెళ్ళిపోవడంతో వసుంధర ఇంట్లో చిందరవందరగా పడి ఉన్న సామాన్లన్నింటినీ వాటి స్థానంలో అమర్చి టిఫిన్ తిని కాసేపు విశ్రాంతి తీసుకుందామనే లోపే వసుంధర ఫోన్ మోగింది. ఫోన్ తీసి హలో అనగానే అమెరికా నుండి తన గారాల పట్టి కూతురు శ్రీజ, అమ్మా బాగున్నావా అంటూ, నేను బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు, మన చింటూ ఏం చేస్తున్నాడు అడిగింది వసుంధర. వాడు ఇప్పటిదాకా ఆడుకుని ఇప్పుడు నిద్రపోయాడమ్మా, నాన్నగారి ఆరోగ్యం ఎలా ఉంది, నాన్న రిటైర్మెంట్కి ఇంకెంత సమయం ఉంది అడిగింది శ్రీజ. ఇంకో 4 నెలల సమయం ఉన్నట్టుంది, ఎందుకమ్మా అడిగింది వసుంధర. మరేం లేదమ్మా, నా డెలివరీకి నిన్న అమెరికాకి రమ్మంటే నేను ఒక్కదాన్నే అంత దూరం ఎలా రావాలి, అయినా నేను అక్కడికి వస్తే ఇంటి దగ్గర వీళ్ళకి ఎవరు చేసి పెడతారు, మీ నాన్న రిటైర్ అయ్యాక మేమిద్దరం కలిసి వస్తామని చెప్పావు కదమ్మా, అలా మీ ఇద్దరు అమెరికా వస్తేనైనా నీకు విశ్రాంతిగా ఉంటుందని అడుగుతున్నాను, చింటుగాడికి కూడా అమ్మమ్మ తాతయ్యల ఆశీర్వాదం కూడా దక్కుతుందని అంది శ్రీజ. మీ నాన్న రిటైర్ అయ్యాక తప్పకుండా వస్తానులే, కానీ బాబు జాగ్రత్త, మీకు ఇప్పుడు రాత్రి కదా, భోజనాలు అవి అయ్యాయా శ్రీజ అడిగింది వసుంధర. అయ్యాయమ్మా, ఇక పడుకోవడమే ఆలస్యం, నాన్నని అడిగాను చెప్పమ్మా అని శ్రీజ ఫోన్ పెట్టేసింది. అలా వారం రోజులు గడిచాక ఓ రోజు సాయంత్రం రఘురామయ్య ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన కొద్దిసేపటికే వసుంధర గుండెటుండి గుండెలో చెర నొప్పిగా అనిపించడంతో, సమయానికి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో రఘురామయ్య అక్కడే వసుంధరని హాస్పిటల్లో చేర్పించాడు. డాక్టర్లు వసుంధరకి పరీక్షలవి చేసి హార్ట్లో 2 వాల్వ్స్ మూసుకుపోవడంతో గుండెపోటు వచ్చిందని స్టంట్స్ వేయాలన్నారు. వెంటనే ఆపరేషన్ పూర్తి చేసి డాక్టర్, ఆవిడ చాలా నీరసంగా ఉన్నారు, కొన్ని రోజులు ఆమె పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి, ఈసారి మళ్ళీ గుండె నొప్పి వస్తే ఆవిడ ప్రాణానికే ప్రమాదం అని చెప్పి కొన్ని మందులు రాసిచ్చి 15 రోజుల పాటు హాస్పిటల్లోనే ఉండాలని చెప్పారు. వసుంధరకి అలా జరిగిందని తెలిసి కొడుకులు కోడళ్ళు ఏదో మొక్కుబడిగా వచ్చి చూసిపోయారు, కానీ హాస్పిటల్లో ఉండి
వసుంధర మంచి చెడు ఎవరూ పట్టించుకోలేదు. రఘురామయ్య ఒక్కడే వసుంధర హాస్పిటల్లో ఉన్న రోజులు అన్నీ దగ్గరుండి చూసుకున్నాడు. అలా 15 రోజులు గడిచాక వసుంధరని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేయడంతో తిరిగి ఇంటికొచ్చారు. ఆ రోజు నుండి ఇంటి పనంతా ఎవరు చేయాలనే దాని మీద ఇంట్లో పెద్ద పెద్ద యుద్ధాలే జరిగాయి. ఇన్ని రోజులు వసుంధర ఉదయాన్నే లేచి టీలు టిఫిన్లు అందరికీ లంచ్ బాక్స్ సిద్ధం చేసిస్తే టింగురంగా అంటూ ఆఫీస్లకు వెళ్ళేవారే కానీ ఏ ఒక్కరూ వసుంధర ఆరోగ్యం గురించి పట్టించుకునలేదు. ఇప్పుడు వసుంధర ఆరోగ్య పరిస్థితి మునుపట్ల లేదు. తను కొన్ని రోజుల వరకు ఎలాంటి పనులు చేయకుండా పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్స్ చెప్పారు. అత్తయ్య ఆరోగ్యం బాగాలేదని కోడలిద్దరూ కలిసి ఇంటి పనులు చేస్తారేమో అని ఎదురు చూసిన రఘురామయ్యకి మొండి చెయ్యి ఎదురైంది. ఓ రోజు రఘురామయ్య తన కొడుకులిద్దరిని పిలిచి మందలించాడు. ఏరా, మీ భార్యలిద్దరూ ఏమీ పట్టినట్టు ఉంటే మరి ఇంటి పని అంతా ఎవరు చేస్తారు? వాళ్ళకి ఇంటి పట్ల బాధ్యత ఏం లేదా అని. అందుకు రఘు వాసులిద్దరూ, మీకు తెలుసు కదా నాన్న, వాళ్ళు మాతో సమానంగా ఉద్యోగాలు చేసేవారని. ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇవన్నీ ఎక్కడ కుదురుతాయి? ఓ పని మనిషిని పెట్టండి అన్నారు. కొడుకులు ఇద్దరు మాటలు విన్న రఘురామయ్యకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. భార్య పడుకునున్న గదిలోకి వెళ్ళి బెడ్ మీద తన పక్కనే కూర్చొని, ఇన్ని రోజులు నేను చెప్తే విన్నావా? ఇప్పుడు చూడు వాళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళమని, వాళ్ళకి ఇంటి పనులు చేత కావని అంటున్నారు. వాళ్ళు అడగకుండానే అన్నీ దగ్గరుండి సమకూర్చావు. ఈరోజు మా అమ్మ ఇలాంటి పరిస్థితిలో ఉందని వాళ్ళలో ఒక్కరైనా బాధపడుతున్నారా అడిగాడు రఘురామయ్య. అందుకు వసుంధర, ఇంట్లో పనిచేసే వాళ్ళు లేరని మీరేం కంగారు పడకండి. కొన్ని రోజులైతే నా ఆరోగ్యం కుదుటపడుతుంది కదా, అప్పుడు అన్నీ అవే సర్దుకుంటాయి అంది వసుంధర. ఇంట్లో వసుంధర తప్ప వంట చేసేవాళ్ళు ఎవరూ లేకపోవడంతో తనకి వసుంధరకి ఓ వారం 10 రోజుల పాటు బయట నుంచి భోజనం తెస్తూ వీలైనంత వరకు రఘురామయ్యే ఇంటి పనులు చేస్తున్నాడు. వసుంధర చేసి పెట్టే పరిస్థితిలో లేకపోవడంతో కొడుకులు కోడళ్ళంతా ఆఫీసులకు వెళ్తూ బయటే తింటున్నారు. ఇద్దరు కోడలుండి కూడా తన భర్త పనులు చేయడం చూసిన వసుంధర మనసుకి చాలా కష్టంగా అనిపించింది. ఇంటి పని వంట పనుల కష్టంగా ఉంది కదా, అందుకని అవన్నీ చేయడానికి ఒక పని మనిషి చూడండి. కొన్ని రోజులకు నేను తిరిగి కోలుకున్నాక మాన్పించేద్దాం. ఈ పనులన్నీ అలవాట్లేని మీరు చేస్తుంటే నేను చూడలేకపోతున్నాను అంటూ వసుంధర బాధపడింది. మధ్యతరగతి సంసారం, చాలా జీతం, ఇంటి ఖర్చులు, మరోవైపు వసుంధర హాస్పిటల్ ఖర్చుతోనే సతమతం అవుతున్నానంటే ఇంకా పని మనిషికి జీతం ఎక్కడుండి ఇవ్వను అనుకుని ఆలోచించి ఎప్పుడు నోరు తెచ్చి ఒక్క రూపాయి అయినా అడిగిన రఘురామయ్య తన పెద్ద కొడుకు రఘుని పిలిచి, ఒరే రఘు, ఇన్నాళ్ళు ఇంటి పనంతా మీ అమ్మ ఒక్కతే చేస్తే మనకు అర్థం కాలేదు. ఇప్పుడు డాక్టర్లు మీ అమ్మకు విశ్రాంతి అవసరమని చెప్పారు కదా, అందుకని ఇంటి పనుల కోసం ఒక పని మనిషిని పెడదాం అనుకుంటున్నాను. మీకు తెలుసు కదా, నాకు వచ్చే జీతం అంతంత మాత్రమే. అందుకని నెల మీ ఇద్దరూ కొంత డబ్బుని సర్దగలరా అడిగాడు. అందుకు రఘు వెంటనే, నాన్న, నేను ఈ మధ్య కదా లోన్ తీసుకొని ఖాళీ స్థలం కొనుక్కున్నాను. మా ఇద్దరికి వచ్చే జీతం అంతా లోన్ తెరపడానికి సరిపోతుంది. అందుకని డబ్బు ఇవ్వడం కుదరదని వాసుని అడగకపోయారా నాన్న అన్నాడు రఘు. రఘురామయ్య తన పెద్ద కొడుకుని అడిగినట్టే చిన్న కొడుకు వాసుని అడిగాడు. అందుకు వాసు, నాన్న, మేమిద్దరం కలిసి ఆఫీస్లోకి వెళ్ళడానికి ఇబ్బంది అవుతుందని లోన్ తీసుకొని కారు కొన్నాను కదా, మా ఇద్దరికి వచ్చే జీతం అంతా లోన్ కట్టడానికి సరిపోతుంది అని చెప్పాడు. ఇద్దరు కొడుకులు అదే మాట చెప్పడం రఘురామయ్యకు ఆశ్చర్యాన్ని కలిగించింది. మరి ఎలారా, మీకు నెలలో వచ్చే జీతం అంతా మీ అవసరాలకు ఖర్చు పెట్టుకుంటుంటే మరి ఇల్లెలా గడుస్తుంది అడిగాడు రఘురామయ్య గొంతు పెద్దది చేసుకొని. అందుకు రఘు వాసులిద్దరూ,
మీకంత కష్టంగా ఉంటే చెప్పండి నాన్న, మేము బయటికి వెళ్ళిపోతాం అన్నారు. కొడుకుల మాటలు విన్న రఘురామయ్య, ఇప్పుడు నేనేమన్నానని బయటికి వెళ్తామంటున్నారు? నేను ఎన్ని రోజులు ఒంటి చేత్తో సంసారాన్ని నెట్టుకు రాలేదా? మీకు ఉద్యోగాలు వచ్చినప్పటి నుండి ఒక్కరోజైనా ఖర్చులకు ఉంచండి నాన్న అని నాకు ఒక 10 రూపాయలైనా ఇచ్చారా? మీ అమ్మకి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్ ఖర్చులతో సతమతమవుతూ నోరు తెరిచాడిగా. ఇందులో నా తప్పేమైనా ఉందా అని అడిగి, ఈ విషయాన్ని అంతకన్నా పెద్దది చేయడం మంచిది కాదని వసుంధర వింటే బాధపడుతుంది. తన ఆరోగ్యం మరింత పాడవుతుందని గమనించిన రఘురామయ్య మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. రఘురామయ్యకి ఆ రోజు రాత్రంతా నిద్ర పట్టలేదు. కొడుకులన్న మాటలే పదే పదే గుర్తొస్తున్నాయి. చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఏ కష్టం రాకుండా పెంచి పెద్ద చేసి అడిగినవన్నీ కాదనకుండా ఇచ్చాను. అవసరం ఉండి నోరు తెరిచి డబ్బు అడిగితే లేదంటారా? ఇదేనా ఈ తల్లిదండ్రుల పట్ల వీళ్ళకున్న బాధ్యత? ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నారంటే రేపు మేమిద్దరం వృద్ధాప్యంలోకి వచ్చాక అసలు మా వంక చూస్తారా? నాకు ఆ నమ్మకం లేదు. తల్లిదండ్రుల పట్ల బాధ్యత లేని ఇలాంటి వాళ్ళ కోసమా ఇన్ని రోజులు నేను నా భార్య రెక్కలు ముక్కలు చేసుకుని ఈ ఇంటి కోసం కష్టపడింది. వీళ్ళకి మా విలువేంటో తెలియాలంటే ఏదో ఒక పరిష్కారాన్ని వెతకాలని ఆలోచిస్తూ రఘురామయ్య నిద్రలోకి జారుకున్నాడు. ఆ తర్వాత 10 రోజుల్లోనే రఘురామయ్య రిటైర్ అయ్యాడు. తను రిటైర్మెంట్ తీసుకుని ఇంటికొచ్చేసరికి ఎప్పుడు అంటే ముట్టనట్టుండే కొడుకులు కోడళ్ళు తమ దగ్గరి బంధువులను పిలిచి చిన్నగా పార్టీ అరేంజ్ చేశారు. అదంతా చూసిన రఘురామయ్య, ఏంటిదంతా అడిగాడు. మీరు రిటైర్ అయ్యారు కదా నాన్న, మీకు చిన్న సర్ప్రైజ్ ఇద్దామని అన్నాడు రఘు. అందుకు రఘురామయ్య అయిష్టంగానే ఒప్పుకున్నాడు. పార్టీ మిగడంతో ఇక్కడ వాళ్ళక్కడికి వెళ్ళాక ఆ మరుసటి రోజు రఘు, నాన్న, నేను ఖాళీ స్థలం కొన్నాను, అందులో ఇల్లు మొదలు పెడదాం అనుకుంటున్నాను, అందుకు డబ్బు కావాలి, మీకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఎంతో కొంత వచ్చుంటాయి కదా, అవి ఇస్తే అడిగాడు రఘు. ఆ, అవిస్తే ఇల్లు కట్టుకుని నువ్వు నీ భార్య సంతోషంగా ఉండి మమ్మల్ని రోడ్డున పడమంటావా అడిగాడు రఘురామయ్య. అది కాదు నాన్న అని రఘు ఏదో అనబోతుంటే రఘురామయ్య, నాకింకేం చెప్పద్దు, మా జీవిత కాలం మొత్తం మిమ్మల్ని బాగా చదివించి ప్రయోజకులు చేయడానికే సరిపోయింది. మిమ్మల్ని బాగా చదివించడం కోసం మా కడుపు మార్చుకున్న రోజులు ఎన్నో ఉన్నాయి. ఇంతకాలం మా కడుపున పుట్టిన మిమ్మల్నే మా ప్రపంచం అనుకుని బ్రతికిన మేము ఇక నుండి మా కోసం మేము బ్రతకాలనుకుంటున్నాం. ఇక చాలు. మొన్న మీ అమ్మకు ఆరోగ్యం బాగా లేనప్పుడే తెలిసింది మీ నిజస్వరూపాలు ఏంటో. ఇక మీకు మీ భార్యలకు చేసి పెట్టేంత ఓపిక మీ అమ్మకి నాకు లేదు. ఇక మీ బ్రతుకు మీరు బ్రతకండని కళాఖండిగా చెప్పడంతో తండ్రి ఏం చెప్పాలనుకుంటున్నాడో రఘు వాసుడిద్దరికీ అర్థమైంది. భర్త నిర్ణయం విన్న వసుంధర మనసుకి చాలా కష్టంగా అనిపించింది. మనం ఇంతకాలం కష్టపడ్డదంతా అందరం కలిసి ఒకే దగ్గర ఉండాలని కదండి, మరి మీరు ఇంత కఠినమైన నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? వాళ్ళిద్దరూ వెళ్తే నేను తట్టుకోలేను అంది వసుంధర. అందుకు రఘురామయ్య, చాలు వసుంధర, చాలు. ఇన్ని రోజులు మనం ఇచ్చిన అలసి వల్లే వాళ్ళంతా ఇలా తయారయ్యారు. నీ ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా ఒక్కరోజైనా నీ మంచి చెడు చూసారా? మన కోడలంటే పరాయి ఇంటి నుండి వచ్చిన వాళ్ళు, మరి మన కడుపున పుట్టిన వీళ్ళకేమైంది? రేపు మనం మంచాన పడితే దగ్గరికి వస్తారని నమ్మకం కూడా నాకు లేదు. వాళ్ళ సంగతి తెలిసి కూడా ఇంకా వాళ్ళ మీద ఆశలు పెట్టుకొని ఏం లాభం అన్నాడు రఘురామయ్య. భర్త ఎన్ని చెప్పినా తల్లి మనసు కదా, వసుంధర తట్టుకోలేకపోయింది. రఘురామయ్య కొడుకులిద్దరికీ మొహం మీదే ఇంటి నుండి వెళ్ళిపోమని చెప్పినట్టు అనిపించడంతో చేసేదేమీ లేక రఘు వాసులిద్దరూ ఇంటి నుండి వెళ్ళిపోయి వేరు కాపురాలు పెట్టారు. మరి ఇదండి రోజు కథ. ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని
నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ కథ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలు మీరు అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మరొక మంచి కథతో ఉంటాను. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్.